పెట్టిన 25 ఏళ్లలో ఎన్నడూ చూడని అత్యంత విషాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. ఉద్యమకాలంలో కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎక్కడ తగ్గని ఆ పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో దిక్కుతోచక ఏం చేయాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతుంది. సర్వేలన్నీ ఒక్క సీటు కూడా రాదని ఓపెన్ గానే చెప్పడంతో టీఆర్ఎస్ నేతలు ముందు జాగ్రత్తగా ఒక్క రూపాయి కూడా బయటకు తీయకుండా కాలం నెట్టుకొస్తున్నారు. ఓడిపోయేదానికి డబ్బులు ఎందుకు అనవసరంగా వృధా చేయడం అని చెప్పి ముందుగానే చేతులెత్తిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ దీనాతి దీనమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఏ సర్వే చూసినా ఎవరితో మాట్లాడినా ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఢంకా బజాయించి మరీ చెప్తున్నారు. కార్యకర్తలు కూడా అగ్రనేతల ముఖం మీదే ఓపెన్ గా చెప్పేస్తున్నారు. తెలంగాణలో గౌరవం కాపాడుకోవడానికి కేసీఆర్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు. కొన్ని చోట్ల అభ్యర్థులకు కూడా దొరక్క దారిని పోయే దానయ్యలను తీసుకొచ్చి కూడా టికెట్లు ఇచ్చి పోటీలో ఉంచారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కేసీఆర్ పార్టీ ఫండ్ నుంచి ఒక్కొక్క లోక్సభ అభ్యర్థికి 95 లక్షల చొప్పున ఎన్నికల ఖర్చు కోసం ఇచ్చారు. ఇది అధికారికంగా ఇచ్చిన సొమ్ము మాత్రమే. దాంతోపాటు ఒక్కో అభ్యర్థికి 5 కోట్ల మీద తెర వెనక అందినట్లుగా సమాచారం. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోతుందని, ఒక్క సీటు కూడా గెలవదని ఓవైపు సర్వేలు, మరోవైపు అభిప్రాయ సేకరణలు, ఇంకోవైపు పార్టీ నేతలే బహిరంగంగా చెప్పేస్తున్నారు. దీంతో అభ్యర్థులు ఎవరూ కూడా ఒక్క రూపాయి కూడా జేబులోంచి తీయకుండా జాగ్రత్తగా కాలం నెట్టుకొస్తున్నారు. కార్యకర్తలకు కాదు కదా, మిడిల్ రేంజ్ లీడర్లకు కూడా రూపాయి దక్కడం లేదు. 2 పూట్ల కార్యకర్తలకు భోజనం పెట్టేవాడు కూడా కరువయ్యాడు. సభలకు జనాన్ని తోలడం కూడా కష్టమైపోతోంది. కేసీఆర్ దగ్గర ఎన్నికల ఖర్చు కోసం సొమ్ము తీసుకున్న లీడర్లంతా జాగ్రత్తగా దాన్ని దాచేశారని పార్టీలోనే చర్చించుకుంటున్నారు. అలాగే మరికొందరైతే కాంట్రాక్టర్ల నుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఎన్నికల కోసం దండుకున్న సొమ్ములు కూడా జాగ్రత్తగా దాచుకుంటున్నారు. మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి వేల కోట్లకు అధిపతి. రాజపుష్ప రియల్ ఎస్టేట్ సంస్థకు ఆయనే కళ్ళు, ముక్కు, చెవులు. ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పవర్ లో ఉన్నప్పుడు 2 చేతుల 2 కాళ్లతోనూ సంపాదించాడని, 100 ఎకరాల భూములు పెట్టుకున్నాడని అందరికీ తెలిసిందే. కేసీఆర్, హరీష్ రావు బలవంతం మీద తప్పనిసరి పరిస్థితుల్లో మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి ఎప్పుడెప్పుడు ఎన్నికల బరిలో నుంచి పారిపోదామా అన్నట్టుగా చాలా అసహనంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలకు కానీ, లీడర్లకు కానీ ఒక్క రూపాయి కూడా ఆయన తీయడం లేదట. మీడియా వాళ్ళకి టీ, కాఫీలు తాగించడానికి కూడా కోటీశ్వరుడైన వెంకట్రామిరెడ్డికి చేతులు రావడం లేదట. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ విషయాన్ని ఆయన్ని అడిగితే ఎలాగూ గెలిచేది లేదు, ఎందుకు టైం, డబ్బు వేస్ట్ చేయడం అని అంటున్నారట. ఇలా వెంకట్రామిరెడ్డి మాత్రమే కాదు, తెలంగాణలో 17 మంది బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల పరిస్థితి ఇదే అట. చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ దగ్గర నుంచి కరీంనగర్లో సీనియర్ లీడర్ వినోద్ కుమార్ వరకు ఇప్పటికే ఓటమి డిసైడ్ అయిపోయింది. అందుకే డబ్బు ఖర్చు పెట్టడం వృధా అనే నిర్ణయానికి వచ్చేశారు. అధిష్టానం కూడా అదే ఆలోచనతో ఉన్నట్టుంది. కేవలం పార్టీ ఉనికి కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేయాలే తప్ప గెలవలేమని కేసీఆర్ దగ్గర నుంచి చోటామోటా కార్యకర్త దాకా అందరికీ తెలుసు. అందుకే వీలైనంత వరకు ఎక్కడ వీలైతే అక్కడ 10 రూపాయలు కొట్టేసి దాచుకోవాలని నిర్ణయంతో ఉన్నారు అందరూ కూడా. పార్టీ అధిష్టానం ఇచ్చిన డబ్బులు కూడా జాగ్రత్తగా లాకర్లో దాచి ఎవరు వచ్చినా బేదరపులు అరుస్తున్నారు. మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి కనిపించిన వారినల్లా చందాలు అడుగుతున్నారు. కొందరు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికలు అయిపోయేలోపు కనీసం 20 కోట్లైన విరాళాల చందాల పేరుతో వసూలు చేసుకుని దాచుకోవాలని గట్టిగా కృషి చేస్తున్నారు. అధికారంలో ఉన్న రోజుల్లో బీఆర్ఎస్ నేతలు ఫోన్లు చేస్తే కోట్ల రూపాయలు విరాళాలుగా తెచ్చి పడేసేవి కంపెనీలు. ఇప్పుడు తుపాకీ కూడా దొరకట్లేదు. ఫోన్ చేస్తుంటే ఊళ్ళో లేమని, ఇంకెక్కడో ఉన్నామని, వీలు చూసుకుని తామే ఫోన్ చేస్తామని రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారట. రూపాయికి రూపాయి లెక్కేసే నామానాగేశ్వరరావు లాంటి లీడర్లు ఖమ్మం జిల్లాలో ఎలాగూ గెలవలేమని నిర్ణయానికి వచ్చేసినట్లుగా ఉన్నారు. కనీసం కార్యకర్తలకు భోజనాలు కూడా పెట్టడం లేదట. మొత్తం 17 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల పరిస్థితి ఇదే. ఎన్నికల్లో ఓడిపోవడం గ్యారంటీ అని తెలిసిన రోజు నుంచి ఎన్నికల్లో డబ్బులు ఎలా సంపాదించుకోవాలా, 10 రూపాయలు ఎలా మిగిల్చుకోవాలా అనే ప్రయత్నం మీదే ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. పాపం కేసీఆర్ కాకులు కొట్టి గెద్దలకేసినట్లు జనం దగ్గర కొట్టేసిన డబ్బుని ఇప్పుడు ఆయన లీడర్లే మింగేస్తున్నారు.